హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ గెటప్ లో చూసి ఏంటి కొత్తగా ఉన్నారనుకుంటున్నారా? మేము అత్తా కోడలు సిరీస్ అని స్టార్ట్ చేసాము. యాక్చువల్గా చాలా అనుకున్నాం అనమాట, ఏదైనా కామెడీ బ్లాగ్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను. చాలా ఆలోచించిన తర్వాత నాకు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ మీద చేయాలనిపించింది. సో అత్తా కోడలు సిరీస్ గా మేము ట్రై చేసినాము. ఇందులో ఎవరిని హర్ట్ చేస్తున్నట్టుగా ఏం చేయట్లేదు. మా మాటలు లేదా ఏదైనా వీడియో వల్ల మీరు ఏదైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఏదైనా తప్పుగా ఏదైనా మాట్లాడి ఉంటే నాకు కింద కమెంట్స్ చేయండి, సో దట్ నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ మేము ఫస్ట్ టైం చేసినాం అనమాట. నాకైతే అసలు కామెడీ రాదు, మా చెల్లి చేస్తుంది కానీ నాకు అంత రాదు. సో నేను ట్రై చేశాను. అండ్ సో మీరందరూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చకపోయినా ఒకసారి అయితే చూడండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో మేమిద్దరం కలిసి అత్తాకోడలు సిరీస్ చేస్తున్నాం అనమాట. ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు. సో ఇండియాలో ఉన్నంత వరకు అయితే నేను కంటిన్యూ చేస్తాను. యూఎస్కి వెళ్ళిన తర్వాత నేను ఆల్టర్నేట్ గా ఏదో ఒకటి ట్రై చేస్తాను, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ప్లీజ్ ఎంకరేజ్ us. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Subscribe, guys. Bye. Bye. ఆహా, ఎంత సుఖంగా ఉందో. అమ్మయ్య, మా అత్త లేనిదే మంచిదైంది. ఇట్లనే ఒక నెల రోజులు ఆమె అక్కడే ఉంటే పండగే పండగ. ఏం చేస్తుందో ఇది. ఒసే నిచిత, ఉన్నవా పోయినవా? ఏయ్, ఎవర్రా ఇది బ్యాగ్ వేసింది? అమ్మో, అత్తమ్మ మీరా? అయ్యో, వచ్చేసారా అత్తమ్మ? రండి అత్తమ్మ, రండి రండి, కూర్చోండి. ప్రయాణం అంతా బాగా జరిగిందా? బానే జరిగిందిలే. డోర్ తీసేది లేదా? ఏమి ఎలుగబెడుతున్నావు ఇంట్లో కూర్చొని? నే అడిగేది. సరే కొన్ని మంచినీళ్ళ తీసుకురాపో, ఎండలు పడి వచ్చిన ఎండలు ఎట్లా కొడుతున్నాయి. గుండ్రలాగా నిల్చున్నావేంది? నీళ్ళు తెపోవే కొన్ని. నిన్నేనే ఇంకమ్మా చోలు దొబ్బినాయా ఏంది? నీళ్ళు 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 తెపో. వాటర్ ఎంతో ఇది జర తేడాగా ఉంది. అలా అత్తమ్మ, వాటర్ ఏంది వయ్యారము? వాటర్. పుష్ప, అత్తమ్మ ఎందుకు అట్లా చేస్తున్నారు? వాటర్ ఎందుకు కింద వేసినారు? ఏమొచ్చిందా నీకు? పునకం వచ్చిన దాంట్లోకి ఎగురుతున్నావు. భయమైంది ఒక దెబ్బకి. మంచిగానే ఉన్నావా? ఓ అదా, హెడ్సెట్ అత్తమ్మ. పుష్ప మూవీ రిలీజ్ అయింది కదా, అందులోని పాట ఒక పాట ఉంది, ఫీలింగ్స్ పాట అని. సూపర్ ఉంది అత్తమ్మ పాట. చాలే కానీ నీ సినిమా కూడా చిన్నపిల్ల ఎగిరినట్టు ఎగురుతున్నావు. ఊరోళ్ళు చూస్తే ఏమనుకుంటారు? వచ్చి ఇంతసేపు అయింది, చానీలు ఏమైనా మొహన కొట్టేది ఉందా లేదా? బానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు నువ్వు. థమ్స్అప్లు, సినిమా పాటలు. పోయింది అట్ట, ఇంకా రాదనుకున్నావా ఏంది? ఇస్తాలే గాని ఏందత్తమ్మా మీరు అప్పుడే వచ్చిర్రు? నేను నెల రోజులు ఉంటారు అనుకున్నా, అప్పుడే వచ్చేసారు ఏందత్తమ్మా మీరు? ఏందో ఏమో, ఏమే ఉంటదేమో ఒక నెల రోజులన్నా, వారంకే ఊడిపడింది. అప్పుడే రాగానే చాయ్ నీళ్లు, చాయ్ నీళ్లు. రోజుకి 10 సార్లు అడుగుతుంది. ఇంకా ఇక అత్తమ్మ చాయ్.
ఏందే విసుక్కుంటిస్తున్నావు షాయి? చాయలో చక్కెర వేసినావా, చక్కెరలో చాయ్ వేసినావా? ఇంత తీయగానా? చక్కెర ధర ఎంత తెలుసా? అప్పట్లో 6-7 రూపాయలు ఉండే, ఇప్పుడు 40-50 రూపాయలు ఉంది. ఇంత పోస్తే ఆస్తులు అమ్ముకోవాలి. చూసేయి. అంత కాదులే కానీ అత్తమ్మ, పుష్ప మూవీ చాలా బాగుందంట, వెళ్దాం అత్తమ్మ. అందరు బాగుంది అంటున్నారు, ఊరు మొత్తం అదే టాక్. మనం కూడా వెళ్దాం అత్తమ్మ. కానీ ఇంతకీ టికెట్ ఎంత? ఎంత తక్కువే అత్తమ్మ, 600. ఏంది 600? 600కి మనకి నెలకు సరిపడా కూరగాయలు వస్తాయి, సరుకులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. 600 నీకు చీర కూడా వస్తుంది. 600కి నువ్వు మీ ఇంటికి 2 సార్లు పోయి రావచ్చు. దానికి 3 గంటల సినిమా వస్తామా? నెల అయితే టీవీలో వస్తుంది చూడు. అంతేగాని ఆ సినిమాలు అంట పట్టుకో. పో గిన్నెల సంగతి చూడిపో ముందు పోయి. నైట్కి ఏం చేస్తావు డిన్నర్? పో. చేస్తాలే అత్తమ్మ ఏదో ఒకటి. సరే సర్లే, ఇట్రా ఒకసారి. ఏమన్నంటే చాలు మొహం ఇంత మార్చుకుంటది. ఏంటత్తమ్మా? సరే 600 అంటారు కదా, ఒక 300 డిస్కౌంట్ ఇస్తారేమో అడుగు. కావాలంటే ఇంట్లో నుంచి మనం చేపలు ఎత్తుకపోదాం, చేపలు కూర్చొని చూద్దాం. ఏమంటావు? థియేటర్ మీ తాతదా మా తాతదా అత్తమ్మ? మనకెందుకు డిస్కౌంట్ ఇస్తాడు? ఎప్పుడన్నా వాడిని ఆదివారం మన ఇంటికి భోజనానికి రమ్మను. మన తాత మన ఇంటికి వస్తాడు, ఇంకా వాడే పెద్ద కోటీశ్వరుడు ఉంటాడు. ఇయర్ అత్తమ్మ అట్లాంటివన్నీ నడవవు. 600 కట్టాల్సిందేనా? నాకు కూడా చూడాలని ఉంది పుష్ప. 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నా. పోదాం అత్తమ్మ, 600 కదా, ఎంత అవుతుంది? సరేలే, చూసుకోవాలి పైసలు ఎన్నున్నాయా ఏంది. సరేలే గాని వంట చేయిపో మరి, బాక్సులు కట్టుకొని పోదాము, ఆడనే తిందాం మరి నైట్ కి. వంట గింట ఏం లేదు, అక్కడే కొనుక్కొని అక్కడే తినాలి. ఏంది టికెట్లకు 600 వేస్ట్ అంటే మళ్ళీ నువ్వు ఆడపోయి కొనుక్కుంటావు? ఏం అవసరం లేదు, డబ్బులు కట్టుకో. డబ్బులు తీసుకోపోని అది సినిమా లేదు ఏం లేదు, పో. ఇంట్లోనే వంట చేయి, తిని పండుకుందాం. అత్తే సరేలే, వద్దంటే మళ్ళీ పోతుంది. ఆ బాక్సులు కట్టుకొని వెళ్దాంలే అత్తమ్మ, నేను ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటా. ఒప్పుకుందే మా భాగ్యంలే. ఒక టికెట్ 600 అంటే పైసలు లేదు. కూడలు పైసలు చూస్తే అంతా నా మీదనే ఉంటది. దగ్గర ఎన్ని పైసలు? చాలే కనిపిస్తుంది. ఇది వంట చేస్తుందా లేదా? నిచ్చితా, ఓ నిచ్చి ఇటు రాయే ఒకసారి.